యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదివి ముందుకు వెళ్దాం. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుడి దీవెనలు పొందుకోండి. యోబు గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ తీసి చదవండి. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములను ఇట్టి గతి పట్టును, దేవుని నెరగని వారి స్థలం ఇట్టిది అంటున్నాడు. ఇక్కడ దేవుని నెరగని వారి స్థలం ఎలా ఉంటుందంట? ఇక్కడ ఇంకొక మాట రాశాడు. 18-16 వచనాన్ని కూడా చదువుతాం. క్రింద వారి వేళ్ళంట ఎండిపోవునంట, పైన వారి కొమ్మలు నలకబడును అంటున్నాడు. ఏంటంటే ఏరు ఉండదంట దేవుని నెరగపోతే. ఏరు అంటే మనం వేసే వాక్యం. ఆ వాక్యాన్ని లోతు లేకపోతే బండ మీద పడితే అది ఏరు లేక ఎండిపోయి చెట్టు కూడా నరకబడే స్థితికి వచ్చేస్తుంది. కాపు రైతు పంట పండదు. మన జీవితాలు కూడా అలాగే చిన్న భిన్నమైపోతాయి. దేవుని నెరగాలి. నూరంతల పొలం పండించాలంటే మంచి నేల మీద పడాలి విత్తనం. ఆ విత్తనం పడితేనే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం. అదే భక్తిహీనులు గుణాలు ఉంటాయి. భక్తిహీనులు ఎవరో ఎక్కడి నుంచో రారు, క్రైస్తవులోనే ఉంటారు. అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేస్తారు. సౌలు వాళ్ళు ఆ సౌలు చెప్పించుకుంటారు. అన్నీ కూడా సౌలు చేసిన చేష్టలే క్రైస్తవులు కూడా ఉండి వాళ్ళని భక్తిహీనులు అంటారు. సంఘంలోన నేను 20 ఏళ్ళు సీనియర్ అండి. నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరండి. నిన్నగాక మొన్న మీరు వచ్చారండి. ఇవన్నీ నాకు తెలుసు అంటే ఇవన్నీ కూడా నాకు తెలియనిది ఏమీ కాదని చెప్తారు. వాళ్ళని భక్తిహీనులు అంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు నిజంగా. 26 సంవత్సరాలు బట్టి ఉండాల్సిన పని. అదే 38 సంవత్సరాల బట్టి పడిగాపులు పడుతూ బేతస్తు కోనేటిలో స్నానం చేయాలని ఎదురు చూస్తున్నాడు. దిగలేకపోతున్నాడు. అక్కడికి వచ్చి యేసుప్రభువు వారు అడుగుతున్నాడు, అయ్యా నీ స్వస్థత పొందుతావా అంటే, అయ్యా నన్ను ఎవరు దించేవాళ్ళు లేరా అంటున్నాడు, కానీ నేను పొందుతానంటాను. మన జీవితాలు కూడా అట్లాగే తగలడిపోతున్నాయి. మన జీవితాలు కూడా అలాగే నాశనం అయిపోతుంది. మనం దేవుని అడగట్లా, దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయట్లేదు. దేవునితో మనం సంబంధం పెట్టుకోవడం జరుగుద్దంటావా? నాకన్నా మొక్కలే వాతాడు సముద్రంలో దిగుతాడు అనే ఆలోచనలో ఉన్నాను. నిజదేవుడే వచ్చి నువ్వు స్వస్థపడతావా అంటే, నేను స్వస్థపడతానయ్యా, నా జీవితం 38 సంవత్సరాల బట్టి ఇక్కడే పడుగాపులు పడిందయ్యా అని అడగట్లా. మనం కూడా అదే స్థితిలో ఉండిపోతాం. మన జీవితాలు మార్చుకోవాలి. మన జీవితంలో ఉన్న ప్రతి అవసరత తీర్చబడాలి. దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి దేవుని అడిగే రీతిగా అడిగితే అన్నీ సమకూరుస్తాడని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాగే దేవుని ఎరిగిన వారు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుడంటే నిత్య జీవం అంట. ఆ నిత్య జీవం పొందుకోవాలి మనం. ఆ నిత్య జీవంలోనే మనకి విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది. అంతా మనలోనే ఆయన ఐక్యపరిచి నిన్ను నన్ను కూడా నిజమైన యేసుక్రీస్తుని నమ్ముకయ్యా. నీ కుటుంబం మార్చుకొని నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చబడదని దేవుడు ఎన్నో లేఖనాల మీద చూపిస్తున్నాడు. అయినా మనం వారిని చేయటం. 4వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అంటున్నాడు. సంపూర్ణంగా దేవుడే సంపూర్ణం చేసి ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు నీతో నాతో ఎన్ని శ్రమలు అనుభవించి సిలువలో మాను మీద వేలాడి నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం, నా దోషాల నిమిత్తం సిలువ మీద మాను మీద వేలాడి నీ పాపము ఆయన భుజాల మీద మోయలేని మొరువు మోసి నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని చూస్తే ఆయనను మనం ఎరగిన వారం అయిపోతాం. ఆయన ఎవరో అని అవసరం తీరిపోయినాకంటే ఏదో చెప్పించేస్తారు. మన అవసరాలన్నీ ఒడ్డెక్కుతున్నాయి కదా. దేవుడు కనికరిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, మనకి కట్టుకోవటానికి పట్టిస్తున్నాడు, ఉండటానికి నివాసం ఇస్తున్నాడు, తినటానికి
ఆహారం సిద్ధపరుస్తున్నాడు. అయినా అన్ని చేసినా మనం దేవుణ్ణి మర్చిపోతాం. అది దేవుని మర్చిపోక నిజ దేవుడైన యేసుక్రీస్తుని మనం నమ్ముకొని ఆయన రాజ్యానికి వారసులదు. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగునే నిత్య జీవం అని మనం గొప్పగా చెప్పుకొని ఆయన సన్నిధిలో నిలబడదాం. ఆయన రాజ్యానికి వారసులు. ఇట్టి గది ఇట్టి స్థితి మనకు కలగాలని దేవుడు మనతో ఎదురు చూస్తున్నాడు. అదే నేను వచ్చిన పని సంపూర్ణంగా నువ్వు పని పూర్తి చేసుకొని నీ సన్నిధిలో నిలబడ్డానయ్యా అని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆమెను ముద్రను వేయవాడు ఆయన మాత్రమే. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించు. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.